హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బాల్కనీ పార్కింగ్ టైల్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నానండి. టైల్ సైజ్ వచ్చేసి 16x16 ఇంచెస్ విట్రిఫైడ్ టైల్ అండి. టైల్ ఫిట్టింగ్ నేను నా స్టైల్ ఏ విధంగా చేస్తానో మీకు చూపించబోతున్నాను. దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మీకు విషయం తెలియజేయాలి ఫ్రెండ్స్, మన ఛానల్ పేరైతే మార్చడం జరిగింది. పాత పేరు నరేంద్ర మౌంటైన్ అండి, దానికి బదులు ఇప్పుడు ఎన్ఎస్పి తెలుగు వ్లాగర్ అని మార్చడం అయితే జరిగింది. దయచేసి మన ఛానల్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. స్లాబ్ ఏరియాలో ఎక్కడైనా సరే మనం సున్నంతో బద్దలాక్కునేటప్పుడు స్లాబ్ మీద పల్చని ఒండ్రు అయితే మనం పోసుకోవాలండి. ఈ విధంగా పల్చని ఒండ్రు పోవడం వల్ల స్లాబ్ ఏరియాకి మనం వేసే సున్నానికి బాండింగ్ బాగుంటుందండి, గట్టిగా అతుక్కుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మన స్లాబ్ మీద మాలేసి మనం ఇలాగా టైల్ ఫిట్టింగ్ చేస్తే సరిగ్గా ఫిట్టింగ్ అవ్వదండి. గోల్డ్ సౌండ్లు వస్తాయి, లీకేజీలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. కాబట్టి స్లాబ్ ఏరియా ఎక్కడైనా సరే ముందుగా పల్చని ఒండ్రు కింద స్లాబ్ మీద పోసుకుని తర్వాత మనం మాల్తో బద్దలాక్కుని టైల్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలండి. అట్లా చేస్తే మనకి స్లాబ్కి మనం వేసిన సున్నానికి బాగా అతుక్కుంటుందండి. స్లాబ్కి టైల్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది, ఎటువంటి గొల్ల సౌండ్స్ అవి రావండి. లీకేజ్ ప్రాబ్లం కూడా చాలా మట్టుకి మనం ఈ విధంగా క్యూర్ చేసుకోవచ్చు. ఈ ఒండ్రు పోసేటప్పుడు డైరెక్ట్గా స్లాబ్ మీద ఒండ్రు కూడా పోయకూడదండి. ముందుగా వాటర్తో స్లాబ్ తడిపి ఆ తర్వాత మనం ఒండ్రు పోసుకోవడం అనేది చాలా మంచిదండి. అలాగైతే మనకి చాలా బాగా మనకి ఫిట్టింగ్ అయితే బాగుంటుందండి, లీకేజీలు అవి రావు. ముందుగా వాటర్తో తడపాలి, తర్వాత ఒండ్రు పోసుకోవాలి, ఆ తర్వాత మాల్ వేసుకుని బద్దలాక్కుని నీట్గా తర్వాత టైల్ ఫిట్టింగ్ చేసుకుంటే అండి మనకి ఎటువంటి గొల్ల సౌండ్స్ కానీ లేదంటే మనకి ఎటువంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ కానీ మనకి రావండి. నేనైతే ఎక్కడ చేసినా సరే ఇదే విధంగా చేస్తాను. బద్దలాగేటప్పుడు కూడా మనం నీట్గా బద్దలాక్కుంటే అండి టైల్ ఫిట్టింగ్ మనకి నీట్గా వస్తుంది. లెవెల్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి, 1-2 సార్లు చూసుకోవడం మనం లెవెల్ వేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి. మనం టైల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఒండ్రు ఎక్కువ వాడుకోవడం మంచిదండి. మనం ఒండ్రు ఎక్కువ వాడుకుని మనం టైల్ ఫిట్టింగ్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, గొల్ల సౌండ్లు అవి రావండి. మన ఛానల్ని దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరైతే మార్చడం జరిగింది. ఇప్పుడు మన ఛానల్ పేరైతే ఎన్ఎస్పి తెలుగు వ్లాగర్. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్.